అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. తులారాశి వారి నుండి వీరు దూరం కావాలనుకుంటున్నారు. ఇంతకీ జూలై 23వ తేదీ బుధవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకుల నుంచి ఏ వ్యక్తి దూరం కావాలనుకుంటున్నారు, ఎందుకు మీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారు, అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా 20 రోజుల గోచార ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయా, అనుకూలంగా ఉంటాయా, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అలాగే ఇది అసలు రాబోయే రోజుల్లో ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, గోచార పరంగా మీకు జ్యోతిష పండితులు ఏ విధంగా సూచనలు చేస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం. తులారాశి వారికి గోచార పరంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మధ్యస్థ నుండి ఎక్కువగా చెడు ఫలితాలు మీకు గోచరిస్తున్నాయండి. ఇకపోతే మీపై ఏలినటి శని, జన్మ శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందంటున్నారు పండితులు. ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నారు. మీరు అసలు ఊహించలేరండి. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు, ఒక్క మాట మీద అసలు నోరెత్తగానే మీకు ఏ విషయంలోనైనా సరే ఎదురు రావడం, ఇలా అనారోగ్య సమస్యలు వేధించడం, ఇటువంటి అన్నీ కూడా జరగబోతున్నాయండి. కాబట్టి తులారాశి వారు ప్రశాంతంగా ఉండండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీలో ఎక్కువ మంది కూడా కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. చిటిక వేసినంత మాత్రాన ఏ విధంగా ఆ టైం గ్యాప్ ఉంటూ అంత కోపం వచ్చేస్తూ ఎక్కువ ఉంటుంటాయి. అసలు మీరు కంట్రోల్ చేసుకున్నటువంటి భరించలేని కోపం అనేది మిమ్మల్ని అలా చెప్పాలి అంటే అంధకారంలో నెట్టివేస్తుంది. కాబట్టి మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ కోపం వల్ల మీకు అన్ని విధాలుగా నష్టమే ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ సమయంలో మీకు రాబోయే మరిన్ని సమస్యల నుంచి చాలా వరకు రిలీఫ్ పొందుతారండి. ఎందుకంటే మీ కోపమే మీకు ఈ సమయంలో చాలా శత్రువుగా మారబోతుంది. కాబట్టి మీరు మీకున్నటువంటి మైనస్ ఏదైతే ఉంటుందో కోపం తగ్గించుకోవడానికి, కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో గొడవలు ఎక్కువైపోతుంటాయి. రాజకీయ ఒత్తులు వేధిస్తుంటాయండి. ఉద్యోగం మార్పు చేసే ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు అంతా అనుకూలంగా లేదంటున్నారు పండితులు. వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఇక ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీల కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, అదేవిధంగా ఇతర ఏదైతే ఉంటుందో అనుకోని సమస్యలు వేధిస్తాయండి. ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు అయ్యే అవకాశం ఉంటుంది. రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ మీడియా రంగాల వారికి కష్టతరంగా ఉంటుంది. కొంతమంది మాటల వల్ల మీరు భయపడవలసిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు, చికాకులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయండి. అయితే తులారాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే పెళ్ళైన వారు తమ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహితులకు మంచి జరిగే అవకాశం ఉంది. శని ప్రభావంగా మీకు చికాకులు మొదలవుతాయి. మీకు నిత్యం వేధిస్తుంటే ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడిన వివాదాలు, ఏ పని స్టార్ట్ చేసినా పూర్తయినట్టు అనిపిస్తుంది. కానీ జస్ట్ లాస్ట్ మూమెంట్లో రిజల్ట్ అనేది తారుమారైపోతుంది. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరు. కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటగలుగుతారు తులారాశి వారు. ఇక ఈ టైంలో మీరు చేయని తప్పులకు ఈ రాశి వ్యక్తులు శిక్షణ అనుభవిస్తారు. ఉద్యోగులు సస్పెండ్ ఎదురవ్వచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు బాగాలేదండి. నిరుద్యోగులకు కొంచెము ఉద్యోగం వచ్చినట్టు, లేదా ఏడాది, ఈ నెల కాదు ఈ ఏడాది అంతా కూడా అంతే సంగతులండి. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదంటే ఆ తర్వాత జరగని పనండి. ఇక తులారాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు, ఆర్థిక నష్టాలు తప్పయండి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండే వ్యక్తులు వాహన ప్రమాదాల కారణంగా నష్టపడతారు. వెండి, బంగారు వ్యాపారులకు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభపడతారు. ఈ రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ఎంట్రన్స్ పరీక్షల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు ఆశ ఫలిస్తుంది. అలాగే రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్నత అవకాశాలను కోల్పోకుండా నిలబడతాయి. అది అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది. ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు తులారాశి వారు. ఇకపోతే రాశి వ్యవసాయదారులకు మొదటి పంట మీకు బాగా లాభాలను ఇస్తుంది. వెంట పంట లాభాలను ఇవ్వలేకపోయినా కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు. అప్పులు మాత్రం తీర్చుకోగలుగుతారు. ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.
చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంత మేలు చేస్తే సమాజంలో పేర్లేని వారిని గౌరవించి విమర్శలకు గురి చేస్తారు. తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు కనిపించవు. మీరు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బును పలుకుబడిని ఉపయోగిస్తారు. ఇది వృధా ప్రయాస, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి తప్పు మీరు చేయొద్దు. ఇక తులారాశి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి, లాభాలు పేరు వస్తాయి. అది కూడా కష్టపడ్డ వ్యక్తులకు మాత్రం. అది కూడా రాబోయే రోజు. అది కూడా ఎప్పుడంటే ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే మీ మీద తొలగిపోతుందో ఆ తర్వాత మాత్రమే మీకు వ్యాపారంలో విజయాలు వస్తాయి. గుర్తుపెట్టుకుని అది కూడా కష్టపడ్డ వ్యక్తులు మాత్రమే. క్రమక్రమంగా మీకున్న కష్టాలు తొలగిపోతుంటాయి అన్నమాట. ప్రస్తుత కాలం అయితే మీకు కష్టాలు వెంటాడుతుంటాయండి. ఎవరైతే కష్టపడతారో ధైర్యంగా ఎదుర్కొంటారో వారికి మాత్రం మీ యొక్క గ్రహ ప్రకారం చూసుకున్నట్లయితే కాస్త మార్పులు చేర్పులు ఉంటాయన్నమాట. ఇక సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో మీరు కొంతమంది నూతన ప్రయోగాలు చేసి ఇబ్బంది పడి గురవుతుంటారు. భూముల విలువ పెరగడం వలన మీరు ధనవంతులయ్యే అవకాశం ఉన్నా కూడా మీలో ఎవరైతే మీ యొక్క భూములు కోర్టు కేసులో ఉంటే వారి వల్ల కూడా మీకు చాలా నలిగిపోతారు. రావాల్సిన ధనం కూడా అందక మీరు ఎన్నో రకాలుగా ఆర్థికంగా లాభాలు రావాల్సిన మీకు ఆర్థికంగా మీరు చితికిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి భూములు ఏవైనా మీకు కోర్టు కేసులలో ఉంటే వాటిని మీ వైపుకు వచ్చేందుకు ప్రయత్నం చేసి చూడండి. ఇక తులారాశి వారు మీరు ఏదైతే అనుకుంటారో ఒక స్త్రీ సంతానం పట్ల మీకు అదృష్టం అయితే మీరు ఏదైతే భావిస్తారో అది మీకు చాలా కలిసి వస్తుంది. స్త్రీ సంతానం పట్ల మీకున్న అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క అదృష్టం మీకు సమయంలో పడుతుంది. ఇక జీవిత ప్రారంభంలో చూసుకున్నట్లయితే మీకు చాలా వరకు వ్యక్తులకు మీకు తెలుసో తెలియక తీసుకున్న నిర్ణయం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, తప్ప కాదా అనేది 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత మీరు ఏ పనైనా స్టార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రాశి వరకు మీకు పోటీ లేని చోట్ల కూడా మంచితనం పోటీ తెచ్చుకుంటారు. ఎత్తులకు చాలా తేలిగ్గా చిత్తి చేయగలరండి. ఇక భాగస్వామ్య వ్యాపారం ఏదైనా కొంతకాలం లభిస్తుందని వారిలో మీరు లాభ ఇన్వెస్ట్మెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. ఎదుటివారి మనస్తత్వాన్ని తేలిక ఇస్తారండి. ఈ రాబోయే రోజుల్లో మీకున్న ముక్కుసూటి ప్రవర్తన వల్ల కొంతమంది శత్రువులను తయారు చేసుకుంటారు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి. ముక్కుసూటిగా మాట్లాడితే ఎవరికి నచ్చదు కాబట్టి ఏదైనా సరే మీరు ముక్కుసూటిగా మాట్లాడినా ఎదుటి వారికి నచ్చినప్పుడు కొంచెం బిహేవియర్ మార్చుకోండి. ఇకపోతే జూలై 23 తేదీ బుధవారం తులారాశి నుండి ఎవరు దూరం కాబోతున్నారో ఇప్పుడు మనం చూద్దామండి. ఎవరంటే ఎవరో కాదండి, మీతో ఎంతకాలం నుంచే బాధపడుతూ మీకున్న కోపాన్ని ఆమె దిగుమింగుకోలేక మీరు ఏ విధంగా అయితే బాధలను గొడవ పెడుతున్నారో అది తట్టుకోలేనటువంటి మీ యొక్క భార్య ఈ సమయంలో మీకు దూరం కావాలనుకుంటున్నారు. మీకు ఆ సమయంలో చెప్పడం జరుగుతుంది. 23 చెప్పడంతో మీరు చాలా డీలా పడిపోతారు, చాలా బాధపడతారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు మార్పు తెచ్చుకోండి. జూలై 23 మీకు మీ నుంచి విడిపోవాలనుకున్న మీ భార్యను దూరం చేసుకోకుండా ఆమెతో ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బంధాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకున్నా మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కాబట్టి ఆమె మీ నుంచి దూరం కాకుండా చూసుకోండి. తులారాశి మీరు కోరుకున్న ప్రతిదీ సొంతం అవుతుంది. ఇదంతా కూడా గ్రహ బలం, దైవ బలం మీ కష్టం వల్ల జరుగుతుందండి. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభాలు వస్తాయి. మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీరే అవుతుంది. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారి అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. మరి కొద్ది రోజుల్లో మీ దశ తిరిగిపోతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. అవునండి, తులారాశి వారి జూలై 23 తేదీ బుధవారం మీకు పట్టే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ పట్టిన అదృష్టాన్ని నిజంగా మీరు ఎదురెళ్ళినా సరే మీకు రాబోతున్న అదృష్టం ఎవ్వరు కూడా దానికి అడ్డుపట్టవేయలేరు. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీరు పడుతున్న కష్టాలు ఏవైతే గతం నుంచి పడ్డ కష్టాలకి ఈ సమయంలో ప్రతిఫలం లభించబోతున్న గ్రహాల అనుకూలత, దైవ బలం మీకు తోడు కావడంతో మీరు పడుతున్న బాధలని తొలగిపోయి అదృష్టవంతులుగా పడుతున్నారు. ఈ సమయంలో అనుకూల గ్రహ సంచారం కారణంగా మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కనబడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు అసలు కుంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగు వేసే విచారణ సాధిస్తారు. అయితే తులారాశి వ్యక్తులు ఈ టైంలో తమకు అంతర్గత ఆలోచనలు ఎవరితో షేర్ చేసుకోరు. అదేవిధంగా మీరు ఇతరుల యొక్క వ్యక్తులకి ఏమాత్రం కూడా అసలు లొంగరని చెప్పుకోవాలి. వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. ఈ ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు.
డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ యొక్క రాశి వారు వృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయిన మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు ఈ తులారాశి వారు. అదేవిధంగా సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది. అంటే మీరు చదువుల్లో, ఉద్యోగంలో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఈ తులారాశి వారికి పూర్వీకులు అంటే రాబడినటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ఇకపోతే కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. తులారాశి వారు ఈ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంత లాభపడబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి ఇద్దరు కొలీగ్స్కి కలిపి చేసిన కారణంగా ఆ ఇద్దరు కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారండి. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మీ ఎప్పుడు సైతం పొందుకుంటారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా అంటే చాలా అటెన్షన్ మీ వారికి ఇవ్వడం వల్ల, మీరు ఎంతో హ్యాపీగా ఉండడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా వారికి ఇచ్చే సపోర్ట్ లభిస్తుంది. ఇకపోతే ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంది. ప్రయాణంలో మీకు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇట్లా పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో లభిస్తుందండి. ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి చక్కగా అనుకూలమైన సమయం. మీరు ఏదైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసే వారి దగ్గర తగిన సహాయం తీసుకోండి. ఈ టైంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ చేసుకొని కాస్త మీరు మీ యొక్క మైండ్ సెట్ కాస్త మార్చుకొని ప్రతిరోజు ఎంత సమయం కష్టపడాలి, ప్రతిరోజులో చదువు కేటాయించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ సమయంలో మీకు రాశి వ్యక్తులు కష్టాల నుంచి బయటపడతారు, అప్పుల బారి నుంచి బయటపడడం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి జూలై 13వ తేదీన ఎటువంటి అదృష్టం పట్టబోతుందని ఈరోజు ఈ వీడియో చూసి తెలుసుకున్నాం. కాబట్టి ఈ అదృష్టం అనేది మీకు మంచిగా అదృష్టం అనేది పట్టబోతుంది. మీకు అన్నీ కూడా పై అధికారుల నుంచి కూడా మెప్పును సైతం పొందుతారు. తులారాశి ఉద్యోగులు వారి యొక్క ప్రశంసల వలన ఆఫీస్లో మీకు చాలా వరకు వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు కూడా, అంటే మీకు కొలీగ్స్ యొక్క హెల్ప్, వారు చేసే సపోర్ట్ అనేది మీకు పూర్తి స్థాయిలో అందుతుంది. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. గుడ్డిగా ఎవరినైతే నమ్మొద్దు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీకు ఆ యొక్క పర్టికులర్ విషయాలపైన అవగాహన లేకపోతే మీకు అనుభవజ్ఞులైనటువంటి బాగా తెలిసినటువంటి శ్రేయభిలాషులైన కుటుంబ సభ్యులైన ఏ వ్యక్తి అయినా సరే సంబంధించండి. కానీ అదేవిధంగా బయట వ్యక్తుల గుడ్డిగా నమ్మొద్దు. ఇక మీరు ఎవరైనా సరే కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మారండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.